తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోతుందని చెప్పని. అదే రకంగా 2023 సంవత్సరంలో 10 సంవత్సరాల పాటు అత్యంత అద్భుతమైనటువంటి ఒక రీతిలో కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ పరిపాలన కొనసాగుతున్నటువంటి ఒక తరుణంలో వచ్చినటువంటి ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి నయవంచనకు గురి చేసి చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పిచ్చోడి చేతిలో రాయి మారిపోయి ఈరోజు అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా సంపద సృష్టించలేక సంపద పంచలేక కేవలం ఒక రియల్ ఎస్టేట్ దందా కోసమే తాను ముఖ్యమంత్రిని అయినాను, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము అన్నటువంటి ఒక ధోరణితో వ్యవహరిస్తూ ఇవాళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఇష్టం వచ్చినటువంటి ఒక అప్రజాస్వామిక నిర్ణయాలు ఇవాళ తీసుకుంటున్న ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం హైడ్రా చూసినాం, మూసీ చూసినాం, నిరుద్యోగుల సమస్యల పట్ల వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ అయినట్టు చూసినాం. చివరికి ఉరిమురిమి పిల్లి ఎవరి మీదనో పడ్డట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మీదనే పడ్డది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ అనేటువంటిది భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నగరం. ఇది దాదాపు తెలంగాణకు సగం శాతం సంపద సృష్టించేటువంటి ఒక నగరం. ఇది అత్యద్భుతమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ నగరాన్ని హైదరాబాద్ను కకావికలం చేస్తూ విచ్ఛిన్నం చేస్తూ ఇవాళ మొత్తానికి ఒక జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ అని చెప్పని ఒక తప్పుడు ప్రయత్నాన్ని ముందుకు పట్టుకొచ్చి ఇవాళ రాజ్యాంగ హననానికి పాల్పడ్డాడు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇవాళ విఘాతం కల్పించే ప్రయత్నం చేసినారు. తద్వారా ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ యొక్క అస్తిత్వాన్ని, తరతరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా ఇవాళ సర్వనాశనం చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరం ఇవాళ ఉంటాం, రేపు పోతాం. వీ విల్ నాట్ బి దేర్ టుమారో. కానీ మన మీద బాధ్యత నాయకులుగా ఏంటంటే చరిత్రను కాపాడాలా, వారసత్వాన్ని కాపాడాలా, భవిష్యత్ తరాలకు మనం ఏం అందిస్తాం అనేటువంటిది ముఖ్యం. ఇవాళ పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ గడ్డ మీద అయితే పుట్టిండో ఆ గడ్డను కాపాడాలని చెప్పని లష్కర్ బిడ్డ అయినటువంటి ఒక శ్రీనివాస్ యాదవ్ గారు సికింద్రాబాద్కు జిల్లానే చేకూర్చడంతో పాటుగా సికింద్రాబాద్ యొక్క అస్తిత్వం పైన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరు మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దాడికి వ్యతిరేకంగా నిలబడి పోరాటానికి అయితే శ్రీకారం చుట్టినరో వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను, అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జిహెచ్ఎంసీ వార్డుల విషయంలో జరిగినటువంటి ఒక విభజన చాలామంది అనుకుంటుండొచ్చు, గతంలో కూడా డీలిమిటేషన్ జరిగింది కదా, అదే డీలిమిటేషన్ ఇప్పుడు కూడా జరిగి ఉండొచ్చు కదా అని చెప్పని అనుకుంటుండొచ్చు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఒక డీలిమిటేషన్ అంతా కూడా ఒక రాజకీయ ప్రేరేపితంగా, తర్వాత స్వార్థమైనటువంటి ఒక లాభాపేక్షతోటి ఇష్టం వచ్చినట్టుగా కుక్కలు జింపిన విస్తర లెక్క ఇవాళ ఈ మొత్తం జిహెచ్ఎంసీని 300 డివిజన్లుగా ఎవరితో సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా చేసినట్టు ఒక పరిస్థితి. డీలిమిటేషన్ ప్రక్రియ అది అసెంబ్లీలోను డీలిమిటేషన్ చేసినా, పార్లమెంటును డీలిమిటేషన్ చేసినా, గ్రామాలను గుర్తించినా, లేకపోతే అర్బన్ మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి ఒక వార్డులను డీలిమిటేషన్ చేసినా అది అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ కాదు. అంటే మంత్రో కమిషనరో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయం తీసుకొని ఒక మ్యాప్ మీద గీతలు గీసేసి డీలిమిటేషన్ చేసేటువంటి ఒక సాధికారత, అధికారము రాజ్యాంగము కట్టబెట్టలేదు. ఇది పూర్తిగా కూడా ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చర్య. దురదృష్టం ఏంటి అంటే ఇవాళ అంటే ఏంటి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అంటే ఏంటి? ప్రజలతో చర్చించాలా, వివిధ స్టేక్ హోల్డర్లతో చర్చించాలా, ప్రజలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, సంబంధిత స్టేక్ హోల్డర్ అందరితో కూడా చర్చ చేసిన తర్వాత ఈ డీలిమిటేషన్ అటువంటి చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏదో గుత్తేదారు అయినట్టుగా
మొత్తానికి మొత్తం ఈ ప్రభుత్వం అంతా కూడా తోటి క్యాబినెట్ మంత్రులతో, ఏ శాసన సభ్యుడితో, ఏ పార్లమెంట్ సభ్యుడితో, ఏ కార్పొరేటర్తో, ఎవరితో కూడా చర్చించకుండా ఈ మొత్తం డీలిమిటేషన్ ప్రక్రియను రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామిక సూత్రాలకు వ్యతిరేకంగా చేపట్టి ఒక నియంతృత్వ ధోరణిని, ఒక ఫ్యూడల్ ధోరణిని ఈ ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మిత్రులను ఇంతకుముందు చెప్పినట్టుగా వార్డుల విభజన అనేటువంటిది ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అంటే ఎలక్షన్లకు మూలం ఏంటి? వార్డు ఎన్నికలు జరగాలంటే వార్డుల డిఫినేషన్ జరగాల, డీలిమిటేషన్ జరగాల. ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో కేవలం పరిపాలన కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో జరగనున్నటువంటి ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలకు పునాది అవుతుంది కాబట్టి, ఫౌండేషన్ అవుతుంది కాబట్టి ఇది అత్యంత ప్రామాణికత కలిగినటువంటి ఒక రాజ్యాంగ ప్రజాస్వామిక చర్య అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మొత్తం వ్యవహారంలో ఒక నిరంకుశమైనటువంటి ఒక ఏకపక్ష చర్య ఇది. పారదర్శకత ఎవరిని కూడా సంప్రదించలేదు, చట్టబద్ధమైనటువంటి ఒక నిబంధనలు ఏమీ కూడా పాటించలేదు. మొత్తం ఒక రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఒక కుట్రపూరితమైన చర్య. కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలా, తాను, తన పార్టీ, లేకపోతే ఇంకా తనతో మిత్రత్వం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు మాత్రమే లబ్ధి పొందాలా అనే ఒక కుట్రపూరితమైన ఒక ప్రయత్నంతో చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఒక కుట్ర. వాస్తవానికి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా కొట్లాడతారు. తెలంగాణలో మాత్రం ఏ చట్టం పట్టుకొచ్చినా ఆర్డినెన్స్ల ద్వారా పట్టుకొస్తారు. తదనంతరం బిల్ల రూపంలో శాసనసభలో చర్చలు చేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒక నిరంకుశమైన ఒక చర్య ఇది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ సగం వంతు తెలంగాణ జనాభా ఇక్కడే ఉంది. తర్వాత సగం వంతు రాష్ట్ర సంపద హైదరాబాద్ నుండే వస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్ అభివృద్ధికి ఇది ప్రధానమైనటువంటి ఒక కేంద్రం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఇది. జిహెచ్ఎంసీని తారుమారు చేయడం అంటే తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ ప్రజల యొక్క మొత్తం భవిష్యత్తును కూడా సర్వనాశనం చేసినట్టు విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు 1 షాట్ 2 బర్డ్స్ అని చెప్పని అంటాం. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి భక్తుడా? ఇక్కడున్న తెలంగాణ కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు కావాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కావాలా తెలియదు. కానీ రాజీవ్ గాంధీ గారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున దేశంలో గ్రామ సభలు కానీ, వార్డు సభలు కానీ, లేకపోతే గ్రామాలు కానీ, మున్సిపల్ డివిజన్లు కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ ఒక గౌరవప్రదమైనటువంటి రీతిలో స్వయం ప్రతిపత్తితో పరిపాలన అందిస్తున్నాయంటే దానికి కారణం 73, 74 రాజ్యాంగ సవరణ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ అనుచరుడు అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి 1 షాట్ 2 బర్డ్స్ మాదిరిగా మొత్తం అటు రాజీవ్ గాంధీ స్ఫూర్తితో వచ్చినటువంటి ఒక 74వ రాజ్యాంగ సవరణకు కూని చేసినాడు. అదేవిధంగా జై సంవిధానం చెప్పని ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతారో రాజ్యాంగాన్ని కూని చేసినారు. వాస్తవానికి పరిపాలనా వికేంద్రీకరణ మూల సిద్ధాంతం 73 కానీ 74 కానీ రాజ్యాంగ సవరణకు అంటే డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్. గ్రామమే పార్లమెంటుగా పనిచేయాలా, డివిజనే ఒక పార్లమెంటుగా పనిచేయాలా, అక్కడున్న కార్పొరేటరే ఒక ఎంపీ, ఒక ప్రధానమంత్రి, అక్కడ ఉన్నటువంటి ఒక సర్పంచే ఒక ప్రధానమంత్రి అనేటువంటి ఒక రీతిలో ప్రజలే ప్రభువులుగా, ప్రజలెన్నుకున్నటువంటి ఒక నేతే ఒక పెద్ద నాయకుడిగా చలామణి కావాలనే ఒక స్ఫూర్తితో వచ్చినటువంటి ఒక దీన్ని వాళ్ళు ఎవరితో కూడా చర్చ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా డీలిమిటేషన్ చేపట్టి మొత్తానికి 74వ రాజ్యాంగ సవరణను కూడా కూని చేసిన ఒక పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డీలిమిటేషన్ మొత్తం వ్యవహారంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాజ్యాంగ హననం, అదేవిధంగా డీలిమిటేషన్ చేయడానికి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్స్ డీలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ అని చెప్పని యాక్ట్లో, జిహెచ్ఎంసీ యాక్ట్లో, మున్సిపల్ చట్టంలో రూల్ నెంబర్ 8 అని ఉంటుంది. దాని ప్రకారం ఏంటి అంటే తాజా జనాభా లెక్కల ప్రకారంగా మాత్రమే, తర్వాత జనాభా సమానత్వాన్ని పాటిస్తూ, భౌగోళిక కొనసాగింపు చేస్తూ, భౌగోళిక సమానత్వాన్ని పాటిస్తూ, రిజర్వేషన్లు కాపాడుతూ ఈరోజు డీలిమిటేషన్ చేయాలని చెప్పని చట్టం చెప్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
మనకి పట్టుమని ఒక 10 నెలల్లో లేటెస్ట్ సెన్సస్ డేటా వస్తుంది. అంటే 2025 సెన్సస్ కేంద్ర ప్రభుత్వం మొదలు పెడతా ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టేసి 2011 అంటే దాదాపు 16 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక జనాభా ప్రాతిపదిక మీద నేను డీలిమిటేషన్ చేసిన అన్నారు. మేము అడిగినాం అసెంబ్లీలో, కౌన్సిల్లో, ప్రభుత్వాన్ని అడిగినాం, ఇదేం తొందర వచ్చిందా, 10 నెలలు అయితే 25వ సెన్సస్ డేటా వస్తుంది కదా, దాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం విభజించవచ్చు కదా అంటే లేదు అని చెప్పని ఆగమాగంగా ఈరోజు 2011 సెన్సస్ డేటాను పట్టుకొచ్చి సరి అయినటువంటి ఒక వాస్తవ దృక్కోణంతో డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదిక మీద జరగకుండా గత లెక్కలతో ఇవాళ చేస్తూ ఒక తప్పుదానికి పాల్పడేటువంటి ఒక పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, ఎవరు చేసినారు ఈ యొక్క డీలిమిటేషన్ ఎక్సైజ్? ఎవరు చేయాలా? ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం సాధికారికంగా ఒక కమిటీని కనుక ఏర్పరిచినట్టయితే, ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినట్టయితే వాళ్ళు డీలిమిటేషన్ చేయాలా. దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పని ఒక సంస్థ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పని ఒక సంస్థ, వీళ్ళకి ఏమాత్రం కూడా రాజ్యాంగపరమైనటువంటి ఒక నిబద్ధత లేనటువంటి ఒక సంస్థలు, సాధికారత లేనటువంటి సంస్థల ద్వారా చేయించి, అంటే ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కావచ్చు, సిజిజి కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేసే చీఫ్ సెక్రటరీ కింద పనిచేస్తాయి. అంటే ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ వాళ్ళు ముగ్గురు ఏరనుకుంటే అట్లా ఇష్టం వచ్చినట్టుగా డీలిమిటేషన్ చేయడానికి అధికారం ఉంటుంది. ప్రజలతో సంప్రదించకుండా సాధికారత లేని సంస్థ ద్వారా చేసినట్టుగా పరిస్థితి చూస్తూ ఉన్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మొత్తం డీలిమిటేషన్ ప్రక్రియ మంత్రులకు కానీ, మేయర్కు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, కార్పొరేటర్లకు కానీ ఎవరికీ తెలియకుండా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రితో, చీఫ్ సెక్రటరీతో సంప్రదించి వాళ్ళు డీలిమిటేషన్ చేస్తే అది మనందరిపైన ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో రుద్దినారు. మేము అడిగాం, సీనన్న కూడా అడిగినాడు దీన్ని. ఈ సిజిజి ఏం సలహాలు ఇచ్చినది, ఏం రికమెండేషన్స్ ఇచ్చినది, ఆస్కి ఏం రికమెండేషన్స్ ఇచ్చినది, ఏ ప్రాతిపదిక మీద మీరు డివిజన్లను ఏర్పరిచినారు, ఆ రిపోర్ట్లు బయట పెట్టండి అంటే ఆ రిపోర్ట్లను బయట పెట్టలే. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఉంటారని చెప్పని నేను ఆశిస్తున్నా. మనకు 42% రిజర్వేషన్ విషయంలో కూడా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 2 సంవత్సరాల పాటు తాత్సారం చేసి ఆ రోజు సిపెక్ సర్వే అని చెప్పి చేసిండ్రు, ఆ రిపోర్ట్ను బయట పెట్టలే. డెడికేటెడ్ కమిషన్ అన్నారు, ఆ రిపోర్ట్ను బయట పెట్టలే. ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ అన్నారు, ఆ రిపోర్ట్ను బయట పెట్టలే. ఇవాళ డీలిమిటేషన్ 1,00,00,000 మంది, 1,34 లక్షలు అంటున్నారు. 1,34 మంది జనాభాకు సంబంధించిన డీలిమిటేషన్ రిపోర్ట్ను ఎట్లయితే బీసీ 42% రిజర్వేషన్ల కోసం రిపోర్ట్లు తయారు చేయించే ఆ రిపోర్ట్లను ముఖ్యమంత్రి కుర్చీ కింద పెట్టుకుని ఎట్లయితే ఒక నియంతృత్వ ధోరణితో పాల్పడడో, ఈ డీలిమిటేషన్ రిపోర్ట్స్ను కూడా ఏవి బయట పెట్టకుండా కేవలం మేము మ్యాప్ను ముక్కలు చేసినాం, ఈ ముక్క నీది, ఈ ముక్క నీది, ఈ ముక్క నీది అని చెప్పని ప్రజలపైన రుద్దేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ప్రజాపాలన అని చెప్పినారు, పారదర్శకత అని చెప్పినారు, మేము పీపుల్స్ గవర్న్ అని చెప్పినారు. కానీ ఇవాళ ఒక ఏకఛత్రాధిపత్యంతో, ఒక ఫ్యూడలిస్ట్గా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఒక చిన్న సూత్రం మీకు చెప్పదలుచుకున్నా. మరి ఇట్లెందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటే, పిచ్చోడి చేతిలో రాయి, పూర్తిగా కూడా ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా వ్యవహరిస్తూ ఉండు. అధికారం ఏదో తన సొత్తు అయినట్టు, ముఖ్యమంత్రి కుర్చీ ఏదో పర్మనెంట్ అయినట్టుగా ఇవాళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండు. చట్టం ఏం చెప్తుంది అంటే, ఏ ప్రభుత్వం ఏ పని చేయాలన్నా చట్టంలో ఎట్లా రాసుంటే అట్లే చేయాలా, కానీ దానికి భిన్నంగా మాత్రం చేసేటువంటి అధికారం కానీ హక్కు గాను లేదు అని చెప్పని చట్టం చెప్తుంది. ఇది కనుక మీరు చూసినట్టయితే ఇది మ్యాప్. జిహెచ్ఎంసీ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ యాక్ట్ డీలిమిటేషన్ రూల్స్ ఏదైతే 8 ఉన్నదో, సెక్షన్ 8 ఉందో, దాంట్లో 3-4 రూల్స్ చాలా ఇంపార్టెంట్. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, భవిష్యత్తులో కార్పొరేటర్లు కావాలనుకునే వాళ్ళు దయచేసి మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు ఆ మ్యాప్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అసంబద్ధమైనటువంటి రీతిలో దీన్ని తయారు చేసినారు అనటానికి. రూల్ 4 ఏం చెప్తుంది అంటే, జియోగ్రాఫికల్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలా, సమానత్వం చేయాలా, కొనసాగించాలా అని చెప్తుంది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు,
2052-53 కిలోమీటర్లతో ఇవాళ కొత్త జిహెచ్ఎంసీ ఏర్పరుస్తున్నామని చెప్పినారు. ఎన్ని డివిజన్లు? 300 డివిజన్లు. ఒకవేళ 2053 స్క్వేర్ కిలోమీటర్స్ యొక్క ఏరియాను మీరు 300 డివిజన్స్తో కనుక మీరు డివైడ్ చేస్తే రమారమి మీకు 6.5, 6.6 మాత్రమే స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఒక డివిజన్ సైజ్ ఉండాలా. కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే లాజిస్టికల్లీ ఒకవేళ కన్వీనియన్స్ లేకపోతే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అక్కడ చూసినట్టయితే చూడండి, కొన్నేమో ఇంతే ఉన్నాయి, చిట్టెలకంతే ఉన్నాయి, కొన్నేమో ఏనిగంత సైజు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కన్వీనియన్స్ కోసం అని చెప్పని, వాళ్ళ ఇమాజినేషన్ కోసం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ను రూల్ 4ను ఉల్లంఘిస్తూ వాళ్ళు చేసినారు అనటానికి ఆ మ్యాప్ నిదర్శనము, ఆ లెక్కలు నిదర్శనం అని చెప్పని నేను మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రూల్ 5 ఏం చెప్తుందో ఒక్కసారి మీరు కేర్ఫుల్గా వినండి. మనందరికీ తెలిసి వాళ్ళ ఒక్కో డివిజన్లో 20,000 ఉన్నారు, కొన్ని డివిజన్లో 60,000 ఉన్నారు, కొన్ని డివిజన్లో 70,000 ఉన్నారు కూడా అని చెప్పని మనం వింటూ వస్తూ ఉన్నాం. వాస్తవం ఏంటంటే అది జిహెచ్ఎంసీ జనరల్ బాడీలోనైనా లేకపోతే బిల్లులు పాస్ అయ్యే సందర్భంలో అసెంబ్లీలోనైనా ప్రతి డీలిమిటేషన్ అయినటువంటి ఒక వార్డు వివరాలు, ఆ డీలిమిటేషన్ చేయడానికి ఉన్నటువంటి ఒక ప్రాతిపదిక, ఆ వార్డు మ్యాప్, ఆ డివిజన్ కొత్త డివిజన్లో వచ్చేటువంటి ఒక వార్డులో వచ్చేటువంటి ఒక పాపులేషన్ సైజెస్ కూడా అన్ని కూడా ఎంతమంది ఉన్నారని చెప్పని అందరికీ తెలియజెప్పాలా. ఇవాల్టి కూడా మీరు జిహెచ్ఎంసీ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఇవాల్టి కూడా జిహెచ్ఎంసీ ఏ డివిజన్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారని చెప్పని మాత్రం చెప్పలేదు. మన మధ్యలో మాట్లాడుకొని మనం తెలుసుకుంటే తప్ప ఇప్పటి వరకు కూడా మ్యాప్లు ఎట్లా పెట్టినారు, కానీ ఏ డివిజన్లో ఎంతమంది పాపులేషన్ ఉన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. రూల్ ఏం చెప్తుంది అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఏమంటా ఉన్నారు, 1,34,00,000 మంది ఇవాళ జిహెచ్ఎంసీలో పౌరులు ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఈ 1,34,00,000 మంది డివైడెడ్ బై 300 మళ్ళా అంటే రఫ్లీ అరౌండ్ 44,000-45,000 యావరేజ్ సైజ్ ఆఫ్ ద డివిజన్ ఆర్ ఎ వార్డ్. అయితే రూల్ ఏం చెప్తుంది అంటే యావరేజ్ సైజ్ ఆఫ్ ద వార్డ్ మీద 10 ఎక్కువ ఉండొచ్చు, 10 తక్కువ ఉండొచ్చు. అంటే ఏంటి, 48,000 ఉండొచ్చు, లేకపోతే 36-40,000 అయినా ఉండొచ్చు. కానీ ఎక్కిన కొన్ని చోట్ల 20, కొన్ని చోట్ల 30, కొన్ని చోట్ల 40, కొన్ని చోట్ల 50, కొన్ని చోట్ల 80, 70 ఈ రకంగా ఉండేటందుకు హక్కులు ఇవ్వలేదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, రూల్స్ ఉల్లంఘన అనేటువంటి ఒక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది భౌగోళిక నిబంధన కొనసాగింపు ఉల్లంఘన. ఇంతకుముందు చెప్పాను మీకు, ఏ ఇంటి నెంబర్ ఏ డివిజన్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ ఇల్లు ఏ డివిజన్లో చివరి నెంబర్, అంత క్లియర్గా వివరాలు ఇవ్వాలా అని చెప్పని యాక్ట్ చెప్తుంది. కానీ దానికి సంబంధించిన వివరాలు ఏ కూడా బయట పెట్టలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం, ఇంతకుముందు అద్భుతమైనటువంటి ఒక వీడియో మన పవన్ కుమార్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో తయారు చేసి చూపించినారు. హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, గంగా జమున తెహజీబ్కు అద్భుతమైనటువంటి ఒక ప్రతీకలు ఇవి. ఇక్కడ హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, సిక్కులు కావచ్చు, జొరాస్ట్రియన్లు కావచ్చు, రకరకాలైనటువంటి ఒక మతాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మతాలందరూ కూడా, ఈవెన్ టుడే వీ హ్యావ్ ఎ లిటిల్ ఇంగ్లాండ్ ఇన్ సికింద్రాబాద్. లిటిల్ ఇంగ్లాండ్, బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండేటువంటి ఒక లిటిల్ ఇంగ్లాండ్ కూడా ఉంది. అంటే భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు ఒక గంగా జమున తెహజీబ్తో అద్భుతంగా ఉండేటువంటి ఒక హైదరాబాద్ను ఇవాళ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు డీలిమిటేషన్ చేసినట్టుగా కనబడతా ఉంది. ఒక మతం వాళ్ళు ఒక దగ్గరే ఉండాల. మనమేమనుకున్నాము, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి అన్ని వార్డుల్లో ఉండాలంటే లేదు, కొన్ని మతాల వాళ్ళు కొన్ని వార్డుల్లో ఉండాలా అని చెప్పని సెక్యులర్ ఫ్యాబ్రిక్ కావచ్చు, రాజ్యాంగ స్ఫూర్తికి కావచ్చు, లేకపోతే గంగా జమున తెహజీబ్కి వాళ్ళ విఘాతం కలిగించేటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించింది అన్నట్టు విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు దయచేసి కేర్ఫుల్గా చూడాలని చెప్తాను. అంటే మన చెవుల్లో పూలున్నాయా, లేదు మనమంటే ఏమైనా కనీస అవగాహన లేదనుకుంటున్నదా ఈ ప్రభుత్వం తెలియదు. కానీ ప్రజలందరినీ కూడా ఒకే దెబ్బకు ఇవాళ మనను ఎర్రిపప్పలు చేసినట్టుగా వ్యవహరించినారు. మీరు చూస్తే 2/12/25 నాడు జిహెచ్ఎంసీలో 650 స్క్వేర్ కిలోమీటర్ల నుండి 2,053 స్క్వేర్ కిలోమీటర్ల వరకు పెంచుతున్నట్టుగా ఒక ప్రకటన చేసినారు. ఒక ఆర్డినెన్స్ ద్వారా ఫోర్సిబుల్గా నియంతృత్వ ధోరణితోటి 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను మెర్జ్ చేస్తూ
650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఒక హైదరాబాద్ను 2053 స్క్వేర్ కిలోమీటర్ల వరకు పెంచినారు. అది 2వ తారీఖు నాడు అది అయిపోయింది. 9వ తారీఖు నాడు 300 వార్డులుగా మేము డీలిమిటేషన్ చేసినాము అని చెప్పనిచ్చినారు. దిస్ ఇట్ సెల్ఫ్ యాంప్లిఫైస్. మీరు స్పష్టంగా గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రికి రాత్రి మీరు ఆ 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను ఆ మేయర్లతో మాట్లాడలే, కార్పొరేటర్లతో మాట్లాడలే, ప్రజలతో మాట్లాడలే, వార్డు సభలు లేవు, ఏమీ లేవు. ఇష్టం వచ్చినట్టుగా రాత్రికి రాత్రి ఒక ఫత్వా జారీ చేసిండు. ఆ ఫత్వా ప్రకారంగా వాటిని మెర్జ్ చేసుకొని హైదరాబాద్ను 2053 కిలోమీటర్ల వైశాల్యం అని చెప్పని ప్రకటించినారు. ఇదొక తప్పిదం. 2వ తప్పిదం ఏంటంటే మీరు 300 వార్డులు చేయాలంటే మా హేమతో మాట్లాడాలా, కార్పొరేటర్లందరితో మాట్లాడాలా, శాసనసభ్యులతో మాట్లాడాలా, వార్డు సభలు నిర్వహించాలా, ఆ మ్యాప్లన్నీ సర్క్యులేట్ చేయాలా, మొత్తం అన్ని రకాలైనటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక చర్చలు జరిగిన తర్వాత ఆ ప్రపోజల్స్ను అప్రూవల్ కోసము ఫర్దర్ డిస్కషన్ కోసం పెట్టవలసిన అవసరం ఉంటుంది. 9వ తారీఖు నాడే మీకు డీలిమిటేషన్ కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్ వస్తుంది. అంటే 7 రోజుల్లోపే 7-6 రోజుల్లోపే మొత్తం ప్రక్రియ చేపట్టిండు. అంటే ఎంత నియంతృత్వంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ వ్యవహారం చేసిందనేటువంటి దానికి మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు మనం అంతా కేవలం సికింద్రాబాద్ హైదరాబాద్ బిడ్డలమే కాదు, తెలంగాణ బిడ్డలం కూడా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం వల్ల మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఒక అర్బన్ డెవలప్మెంట్ మొత్తం కూడా దెబ్బతినేటువంటి ఒక పరిస్థితి. నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్కి పోతే మనకు తిరుపతి కనబడుతుంది, ఒక చిత్తూరు కనబడుతుంది, ఒక పెద్ద పెద్ద రాజమండ్రి కనబడుతుంది, గుంటూరు కనబడుతుంది, విజయవాడ కనబడుతుంది, అనంతపూర్ కనబడుతుంది. అనేక నగరాలు ఉంటూ వాళ్ళ అమరావతిని కూడా విశాఖపట్నాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ఒక పాలసీ లేదు, అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు. హైదరాబాద్ తప్ప ఇంకేది నగరాలు ఎదగొద్దన్నటువంటి ఒక రీతిలో పక్కనున్నటువంటి ఒక జిల్లాలన్నింటినీ కూడా గొంతు బిస్కేటట్టు రీతిలో ఇవాళ మొత్తం హైదరాబాద్ను 2000 స్క్వేర్ కిలోమీటర్ల వరకు పెంచి చుట్టూ ఉన్నటువంటి ఒక జిల్లాలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తూ తెలంగాణ నగరీకరణ అనేటువంటిది సర్వనాశనం అయ్యేటువంటి ఒక రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళకు ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు. మీరు ఒక్కసారి చూడండి. గ్రేటర్ హైదరాబాద్ టుడే ఈజ్ 2053 స్క్వేర్ కిలోమీటర్స్. ఢిల్లీ వచ్చేసి కేవలం 1397 స్క్వేర్ కిలోమీటర్లు, బెంగళూరు వచ్చేసి 714 స్క్వేర్ కిలోమీటర్స్, గ్రేటర్ ముంబై వచ్చేసి 603 స్క్వేర్ కిలోమీటర్స్, చెన్నై వచ్చేసి 426, కల్కతా వచ్చేసి 206. నేనేమంటా ఉన్నానంటే పెంచడం తప్పని కాదు, పెంచడం కోసం ప్రజాస్వామ్యపరమైనటువంటి సూత్రాలను పాటించాలా, ప్రజలను సంప్రదించాలా, సంబంధిత స్టేక్ హోల్డర్స్ అందరితో సంప్రదించాలా. 1. 2, పెంపడం వల్ల వచ్చేటువంటి లాభాలు నష్టాల పైన సూత్రప్రాయమైనటువంటి అధ్యయనం జరగాల. ఆ అధ్యయనానికి సంబంధించిన రిపోర్ట్లన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలా. ఇవేవి జరగకుండా ఎకనామిక్ వయబిలిటీ కానీ, సోషల్ వయబిలిటీ కానీ, డెమోగ్రాఫిక్ వయబిలిటీ కానీ ఏ రకమైన అధ్యయనం లేకుండా ఇవాళ ఏదో నేను నెంబర్ 1 రేవంత్ రెడ్డి నెంబర్ 1 in 2053 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ హైదరాబాద్ అని పేరు తెచ్చుకోవడం కోసం ఇష్టారాజ్యంగా ఇవాళ ఒక నిర్ణయం చేపట్టి వాళ్ళ ప్రజల మీద రుద్దుతూ ఒక నియంతృత్వ ధోరణికి పాల్పడుతుందనడానికి ఇది నిదర్శనం. ఖాయాపియా కుచ్ నహీ పోడా చేయానా అని చెప్పంటాం కదా, అట్లా చేసినాడు. ఇది ఒక ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. దయచేసి తెలుసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జిహెచ్ఎంసీ 650 కిలోమీటర్ల నుండి 2053 కిలోమీటర్లకు పెంచినాడు. ఫ్యూచర్ సిటీ పేరు మీద 7 మండలాలు 56 గ్రామాలు 7 మండలాలు 56 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పని ఆ డెవలప్మెంట్ అథారిటీ కిందికి పట్టుకొచ్చి ఆ దానికి జీవో 60 అని చెప్పని 12/3/25 నాడు పట్టుకొచ్చి దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు. దాని కింద దాదాపు 700 లెక్కెంత ఉంది 768 స్క్వేర్ కిలోమీటర్లు. మళ్ళా అంటే ఇంతకుముందు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ 650 కంటే ఎక్కువ ఫ్యూచర్ సిటీ 758 స్క్వేర్ కిలోమీటర్ల వరకు పెంచి దాన్ని ఒక అథారిటీగా ఏర్పరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది అంటున్నారు ఇది గోస్ట్ సిటీ అని చెప్పని. చాలా అమెరికా కావచ్చు, లేకపోతే మలేషియా, పెద్ద పెద్ద దేశాలలో ఇటువంటి ఒక ప్రయోగాలు చేసినప్పుడు ప్రజలు అక్కడ పోయి ఉండినప్పుడు
పెట్టుబడులు అక్కడ పోయినట్టయితే బిల్డింగ్లు కడతారు కానీ ఎవడు పోయి ఉండేది ఒక గోస్ట్ సిటీ అవుతుందని చెప్పని ఇవాళ కేవలం తను రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవడం కోసం చుట్టుపట్ల అన్ని భూములు కొనేసి అమరావతిలో ఎట్లా జరిగింది మీకు అందరు గుర్తే ఉంటుంది. క్యాపిటల్ అనగానే చుట్టుపట్ల ఉన్నంత భూములు కొనుక్కొని దాని ధరలు పెంచేసుకొని ఒక కృత్రిమమైనటువంటి ఒక వ్యాపారానికి పాల్పడి ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఏ రకంగా అమరావతిలో జరిగిందో ఇన్సైడ్ ట్రేడింగ్, అదే ట్రేడింగ్ ఇవాళ ఫ్యూచర్ సిటీలో చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రజలను అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు, గద్దల లెక్క మీద పడి వాళ్ళ ఆ భూములన్నీ గుంజుకుంటా ఉన్నారు. మీరు అనుకుంటుండొచ్చు ఈయన ఎందుకంటే ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు, గ్రేటర్ హైదరాబాదు సికింద్రాబాద్ అని అంటే లింక్ ఉన్నది. ఐ విష్ టు పే లిటిల్ బిట్ ఆఫ్ అటెన్షన్. ఇవాళ ఈ మొత్తం ప్రక్రియ ద్వారా ఫ్యూచర్ సిటీ ద్వారా ఇవాళ అదానీ, అంబానీ, అనుముల ఈ ముగ్గురు కూడా ఇవాళ పెద్ద ఎత్తున లబ్ధి పొందుతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఆ జూన్ కూడా అదానీ అంబానీ కొడుక్కిస్తారట. అదానికి పెద్ద పెద్ద వందల వేల ఎకరాలు అక్కడ కట్టబెడతా ఉన్నారు. ఈ ముగ్గురు బాగుపడడం కోసం ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద ఇంత పెద్ద వ్యాపారానికి పాల్పడతా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత రావట్లేదు, అది రావట్లే, ఇస్ విజిబుల్ నో లే. ఇక్కడ సూత్రం అర్థం చేసుకోవాలా. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2053 స్క్వేర్ కిలోమీటర్లు, 765 స్క్వేర్ కిలోమీటర్లు ఫ్యూచర్ సిటీ, వెరసి 2818 స్క్వేర్ కిలోమీటర్లు అండర్ మున్సిపల్ మినిస్టర్. ఒక మున్సిపల్ శాఖ మంత్రి కింద దేశంలోని అత్యంత పెద్ద జియోగ్రఫికల్ ఏరియా రేవంత్ రెడ్డి గారి కింద పెట్టుకొని ఇవాళ పెద్ద ఫ్యూడల్ లార్డ్గా ఇవాళ 7 లక్షల ఎకరాలు ఇవాళ ఒక మంత్రిత్వ శాఖ కింద పెట్టుకొని ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడతా ఉన్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడతా ఉన్నారు. మన పేరు మీద ఇవాళ విచ్చలవిడిగా దోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రభుత్వం ఇది. నాకు అనిపించింది అదానీ అంబానీ కంటే పెరిగిపోతాడేమని చెప్పని అట్లా విజువల్ చూపెట్టాం. ఇంకొక ముఖ్యమైన విషయం మనకి ఇవాళ సూత్రంగా కనబడేది ఏంటంటే 3 కార్పొరేషన్లని యాది పెట్టుకొని ఇవాళ నేను ఈ మాట చెప్తా ఉన్నాయాలి. ఆదివారం నాడు సీనన్న ముందు చెప్తా ఉన్నా, ఒక రోజా ఈ 3 ఏళ్ళు అయ్యేలోపే 2 ఏళ్లలో దిగిపోకపోతే తప్పనిసరిగా ఫ్యూచర్ సిటీని కూడా మళ్ళా ఈ మొత్తం ఎంసీహెచ్గా మార్చిపడేస్తాడు. 4 కార్పొరేషన్లు మున్సిపల్ మంత్రి కింద ఉంటాయి. బిల్డింగ్ పర్మిషన్లు మున్సిపల్ మంత్రి, ఎన్ఓసీలు మున్సిపల్ మంత్రి, జోన్ కన్వర్షన్స్ మున్సిపల్ మంత్రి, మొత్తానికి మొత్తం ఎక్కడైతే రెవెన్యూ వస్తుందో అవన్నీ కూడా కబ్జాలో పెట్టుకొని వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, మున్సిపల్ కార్పొరేషన్ సైబరాబాద్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ మల్కాజ్గిరి. నేను దీని గురించి ఒక్క నిమిషం మాట్లాడతాం. ఆయనను ఎవరో గెలిపించిండ్రు. అప్పుడు పాపం సావు తప్పి కన్నులట్టబోయినట్టుగా ఏదో 5-10 వేల ఓట్లతో గెలిచిండు. గెలిచిన తర్వాత మల్కాజ్గిరికి ఏమైనా ఎలగబెట్టిండా అంటే ఏం ఎలగబెట్టలే. అందుకే ప్రజలు ఎక్కడ కర్రగాల్చి వాత పెట్టిండ్రు. 2 కార్పొరేటర్లు గెలిచిండ్రు ఆయనకు, పరమేశ్వర్ రెడ్డి అని చెప్పని, తర్వాత సోమశేఖర్ రెడ్డి అని చెప్పని. 2 కూడా స్వయం ప్రకాశిత నేతలు. ఈయన వల్ల ఏం గెలవలే. కాకపోతే ఇవాళ నేను మల్కాజ్గిరికి నేను రుణం తీర్చుకోవాలని నన్ను గెలిపించిందన్న ఒక నెపంతో ఇవాళ 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక తరతరాలుగా నిలిచిపోవాల్సిన సికింద్రాబాద్ని వాళ్ళ సర్వనాశనం చేస్తూ ఆ అస్తిత్వాన్ని చెరిపివేస్తూ ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ మల్కాజ్గిరి అని చెప్పని ఇవాళ పేరు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ టర్న్డ్ అవుట్ టు బి ఏ డిస్ట్రక్టర్ ఆఫ్ అర్బన్ తెలంగాణ. ఈ రకమైన చిల్లర ప్రయత్నాలు, ఆలోచన లేకుండా, సమాలోచన చేయకుండా, సంప్రదింపులు చేయకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఒక డిస్ట్రక్టర్గా మిగిలిపోతా ఉన్నాడు.